హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈ రోజు నుంచి నేను తెలుగులో స్టార్ట్ చేస్తున్నా, మొత్తం వ్లాగ్స్ మొత్తం తెలుగులో స్టార్ట్ చేస్తున్నా అనమాట. సో ఈరోజు మనం సిమ్లా నుంచి కులు మనాలి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ ఏమో ఉంది. మొత్తం బండిల్ మొత్తం అంతా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి బయలుదేరేదే ఇప్పుడు ఉండేది మనకు బాధ. సో రండి, మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నాం, రెడీ ఇంకా పోయేదే. అమ్మమ్మ, సో ఇక్కడి నుంచి మనం పైకి స్టార్ట్ అవుతున్నాము. సో ఫుల్ అప్ ఉంది. సో ఇప్పుడు పైకి పోయే లోపల దోల తీరిపోతుంది అన్నమాట మనకు. రోడ్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా రెడీ అయిపోయింది ఇది మొత్తం. షో గురు స్టాప్. సో ఇక్కడ మన స్టాప్ లొకేషన్ మా బ్రో వచ్చే వరకు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో చూడండి, 247 కిలోమీటర్ ఉంది ఇక్కడి నుంచి. స్టార్ట్ అయ్యి వెళ్ళే లోపల సాయంత్రం అయిపోతుంది ఈ ఘాట్ సెక్షన్లో. కమాన్, లెట్స్ గో. ఇప్పుడు కొండ పైకి ఎక్కుతున్నాం అనమాట మనము. సో డౌన్కి వచ్చినాము, డౌన్కి ఉండే రూట్ వేరే. సో ఇక్కడి నుంచి మనం కొండ పైకి ఎక్కుతున్నాం అనమాట. కొండ పైకి ఎక్కితే ఫుల్ హైకి వెళ్ళిపోతాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కొండలు మొత్తం మన కింద ఉంటుంది అనమాట. సో అంతా పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం అంతా చాలా అంటే చాలా హైకి వెళ్ళిపోతాం. వావ్ గైస్, వ్యూ చూడండి ఎంత బాగుందంటే. అలా నది ఎంత బాగుపోతుంది చూడండి. సరే, ఈ వ్యూ చూడాలంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మిస్ కాకూడదు మనం. కొంచెం టైం ఉంటే ఇక్కడ ఎంజాయ్ చేయాల్సి ఉండే, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సో చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూడడానికి. సో ఇటు సైడ్ కూడా వస్తుంటుంది, ఎక్కడ చూసినా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ముందరికి వెళ్దాం ఇంకా. సో ముందరికి వెళ్ళి కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిపోదాం. సో ఎందుకంటే వర్షం వచ్చే సిచ్యువేషన్ ఉంది. సో అందుకని కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిపోదామని పోతున్నాం అన్నమాట. ఈ దీంట్లో వెళ్ళాలంటే చాలా క్రేజ్ ఉంటుంది. చూడండి గాయ్స్, చాలా అంటే చాలా పెద్ద టనల్ ఇది. సో హైలైట్ ఉంటుంది.
ఎంత పెద్ద టనల్ అంటే హైలైట్ టనల్ ఇది. ఇంకోటి ఉంటుంది, దీనికన్నా పెద్ద టనల్ ఇంకోటి ఉంటుంది, దాంట్లోకి పోయినామంటే ఇంకా హైలైట్ ఉంటుంది అది. వావ్, క్రేజీ కదూ. వామ్మో, వావ్, దట్స్ అమేజింగ్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది. చూడండి ఎలా ఉంది లొకేషన్ మాత్రం. వావ్, ఇక్కడ ఏదో నది పోతుందన్నమాట. సో అక్కడ వాటర్ లేకుండా ఇది ఆగిపోయింది అనుకుంటా. కొన్నే ఉన్నాయి వాటరు. ఇటు సైడ్ ఇంకోటి ఏమంటే నాకు ఇష్టమయ్యేది, చాలా అంటే చాలా ఈ కొండలపైన ఇల్లులు ఎంత బాగా కట్టుకుంటారంటే వీళ్ళు. సో దాన్ని చూడడానికి ఏదో ఒకలాగా హ్యాపీ అవుతుంది, హ్యాపీ మూమెంట్. సో ఇలాంటి దాంట్లో వాళ్ళు ఎలా ఉంటారో అది కూడా థింక్ చేయాల్సి ఉంటే. సో నాకైతే చాలా అంటే చాలా భయం వేసేస్తుంది. సో వీళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళకే తెలవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి రైడ్ తీసుకుంటే మన మనాలి, ఎస్ మనాలి రోడ్. సో ఇంకెన్ని కిలోమీటర్స్, 107 కిలోమీటర్స్ ఉంది మన మనాలికి వెళ్ళాలి. ఇదంతా మొత్తం డ్యామ్ అన్నమాట, పెద్ద డ్యామ్ దాటుకొని ఇప్పుడు వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. సో దీన్ని చూస్తుంటేనే నాకు పిచ్చి లేస్తుంది అన్నమాట. మొత్తం అంతా చూస్తున్నా ఇప్పుడు. సో ఒకటి మిస్సింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. కేదార్నాథ్ May 10కి ఓపెన్ ఉందంట. లేకుంటే నెక్స్ట్ అక్కడికే ప్లానింగ్ చేసేవాళ్ళం మేము. కేదార్నాథ్ ఒక్కటే మిస్సింగ్ ఇప్పుడు మనకు. ఇంత దూరం వచ్చి అది ఒక్కదాన్ని మిస్సింగ్ అయిపోయినాం. నెక్స్ట్ దానికి ప్లానింగ్ చేస్తా, దానికి మాత్రమే సపరేట్గా ప్లానింగ్ చేస్తా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది అయిపోయింది. సో దానికంటూ సపరేట్గా ప్లానింగ్ అవుతాం అనుకుంటున్నా ఇప్పుడు ప్రజెంట్కి. అంటే ఒకసారి ఏమో మ్యాప్లో చూస్తే ఒకసారి చూపించింది ఫ్రెండ్స్. సో అదైన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే అసలు చూపించలే అనమాట. నేనేమనుకున్నా, మ్యాప్లో చూపించిన వెంటనే ఓ కేదార్నాథ్ ఓపెన్ అయిపోయింది అనుకుంటా. సో అది చూస్తే ఆ ఫోటో కూడా అప్లోడ్ అయ్యింది. ఆ ఫోటోలు చూస్తే 6 minutes అగో అని వచ్చింది. మళ్ళీ చెక్ చేస్తే రావట్లేదు అది. సో దెన్ నెక్స్ట్ అదైన తర్వాత న్యూస్లు అవి ఇవన్నీ చెక్ చేసినాం, న్యూస్లో అన్నీ. సో చెక్ చేస్తే చెప్పారనమాట May 10 కంటే కేదార్నాథ్ ఓపెన్. సో ఇప్పుడు ప్రజెంట్కి మనం ట్రిప్ స్టార్ట్ చేసినాం కాబట్టి మళ్ళీ ఎక్కడ ఉంటామో అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేము అనమాట. సో ఫస్ట్ మొత్తం అంతా మనది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది ఏముంటుందో దాన్ని చూసుకొని సపరేట్గా కేదార్నాథ్కి మాత్రమే సపరేట్గా ప్లానింగ్ చేయాలన్నమాట. ఫైనల్లీ ఏంటంటే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే చినుకులాగా పడుతుంది, కొంచెం ఎక్కువైంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకా రీచ్ అయిపోతుందేమో. కొంచెం ఇలాగే పడుతుంటే ఆరాంగా రీచ్ అయిపోతాం అనమాట. సో కొంచెం ఎక్కువేమైనా అయిందంటే ఇబ్బంది అవుతుంది. సో ఇలా నార్మల్గా పడితే మనకు బెటర్, ఇప్పుడు ఫాస్ట్గా రీచ్ అయిపోతాం. వావ్, ఇది కూడా టన్నల్ లోపలనే వెళ్ళాలి. టన్నల్ లోపల వెళ్ళాలంటే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే చిన్నదే అనుకోండి, చిన్నదా ఇంకా చాలా పెద్దది అనుకుంటా. సో అది ఇది అన్నీ కనెక్ట్ అవుతాయి అన్నమాట.
అక్కడైతే సెంటర్లో ఇంకో 2 పని అవుతున్నాయి అన్నమాట. సో అవి కూడా దీనికి కనెక్ట్ అవుతాయి. సో ఇది కూడా ఇంకా కొంచెం పని ఉంది లోపలంతా మొత్తం. వాళ్ళు ఏం చేసినారు, మొత్తం కొండని కింద మొత్తం అంతా తవ్వేసినారు అనమాట లోపల కూడా. సో అవి కూడా దీనికి కనెక్ట్ అవుతాయి. ఇది కూడా చాలా పెద్ద, దానికన్నా చాలా పెద్దగా ఉంది. వావ్. సో ఇదే అనుకుంటా మేబీ మా ఫ్రెండ్ చెప్పింది. సో నాకు కూడా అంత తెలీదు అనమాట. సో ఎందుకో మా ఫ్రెండ్స్ బైక్ ఆపారు, ఎందుకని తెలీదు. సో ఏదో పడిపోయినట్టుంది. ఫోన్ ఏదో పడిపోయినట్టుంది, ఒకసారి చూడాలి. ಏನಾಯ್ತು? ಹಾಂ, ಯಾವ ಕವರು? ನಾನೇನೋ ಮೊಬೈಲ್ ಗಿಬೈಲ್ ಏನು ಬಿದ್ದೈತೆ ಅನ್ಕೊಂಡೆ. సో ప్రస్తుతానికి ఏం కాలే. సో అది కెమెరాది క్లోజింగ్ చేస్తారనమాట. సో కవర్ పడిపోయింది. మన చీత చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది అనమాట. Come on, let's go. సో మన చీత మాత్రం సౌండ్ అయితే చేయడు, కానీ చీత ఎలా పరిగెత్తుతుందో సో అలా పరిగెత్తుతుంది అనమాట ఇది. సో అందుకనే దీనికి చీత అని పేరు పెట్టా. వావ్, చాలా పెద్ద టనల్ అండి ఇది. మనం ఫస్ట్ వచ్చినాం కదా, దానికంటే చాలా పెద్ద టనల్. మన ఇండియాలోనే ద మోస్ట్ పెద్ద టనల్ అంటే ఇదే అనుకుంటా మేబీ. సో నా ఫ్రెండ్ చెప్పింది ఇదే అనుకుంటా. సో లోపల మాత్రం చాలా అంటే చాలా కోల్డ్గా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందన్నమాట. సీరియస్గా చాలా అంటే చాలా కోల్డ్గా ఉంటుంది. వామ్మో, వావ్. చాలా పెద్ద టనల్, 7 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అని చెప్పిండు. సో నార్మల్గా ఎన్ని కిలోమీటర్స్ వచ్చినానో తెలియదు, కానీ వావ్, బయటకు అయితే వచ్చేసినాం అన్నమాట. చాలా అంటే చాలా పెద్ద టనల్. కోల్డ్కి చచ్చిపోతాం లోపల మాత్రం, అవ్వదు. చాలా అంటే చాలా కోల్డ్ ఉంది. దాన్ని చూడొచ్చు దాన్ని. సో చాలా అంటే చాలా హ్యాపీ అవుతుంది నాకైతే. ఇంకా కొన్ని నిమిషాల్లో మొత్తం మనాలి చేరుకుంటాము. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనేది అర్థమవట్లేదు. ఇప్పుడైతే చాలా అంటే చాలా చలేస్తుంది ఇక్కడనే. సో ముందరైతే ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడే చాలా చలిగా ఉంది. ముందుకు వెళ్తూ ఇంకా చలి ఎక్కువ అవుతుంది, అది మాత్రం నేను చెప్పగలను.
ఇంకా 21 కిలోమీటర్ ఉంది. సో 21 అవుతుంది అక్కడికి మేబీ. ఎంతైనా అవని లైక్స్. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏమంటే దగ్గర వచ్చేసినాం అన్నమాట. సో కోల్డ్ అయితే, చలి అయితే చాలా అంటే చాలా ఉంది. సో నా చెయ్యి చూడండి ఎలా అయిపోయింది మొత్తం నాది. చాలా అంటే చాలా కోల్డ్ ఉంటుంది. पर्ची लेना पर्ची निकलेगा. చూడండి ఎంత బాగుంది హిమాచల్ చూస్తుంటే. ఫైనల్లీ రీచ్ అయినాం అనమాట. ఫస్ట్ ఇక్కడి నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళాలి. రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ మనది. సో ఇక్కడ ఎలా అంటే ఇంకా మనము లేక్ వెళ్ళిపోతే దీనికన్నా చాలా దారుణంగా ఉంటుంది. సో కోల్డ్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ మినిమం ఏం లేదైనా -3 డిగ్రీలో ఉంటుందేమో. చాలా అంటే చాలా కోల్డ్ ఉంది. అమ్మో. సో ఫైనలీ రూమ్ దగ్గరికి రీచ్ అయిపోయినాం అనమాట. సో రేపు హిమాలయాలు అక్కడ కనిపిస్తుందా, సో అక్కడికి వెళ్తామో లేదో తెలియదు, కానీ కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. సో ట్రెక్కింగ్లో అది ఇది అని ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే రూమ్ దగ్గర రీచ్ అయిపోయినాం. సో ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకోవడమే అంతే. దెన్ ఈ వీడియో ఇక్కడికి అయిపోతుంది. దెన్ బాయ్ బాయ్. సో వీడియో చూసిన వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ కూడా చేయండి. దెన్ బాయ్ బాయ్.